చాలా సింపుల్ ఇంకా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఎగ్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకు ముందు ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తాలింపు గింజలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక ఎర్రగడ్డ వేసుకొని ఎర్రగడ్డ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమోటాలు అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు వేసి ఒకసారి అలా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అలా కలిపి టమోటాలు బాగా మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు కారం ఇంకా టమోటాలు ఇంకొద్దిగా మెత్తబడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందే ఉడికిపెట్టుకున్న గుడ్లు అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ ఆ గ్రేవీ అంతా గుడ్లు పట్టేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పైన కొద్దిగంత అలా కొత్తిమీర చల్లుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి, టేస్ట్ అద్దిరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ కొట్టి కామెంట్ అయితే పెట్టండి. ఓకే, బాయ్.